సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అమ్మ మేఘ్నా ఇలాగా ఒక సీరియల్ అనుకుంటున్నారు జీలో, మీరు చేస్తారా అని. చేస్తానండి, అలాంటిదేం లేదు, బట్ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదు అని అంటే, అవన్నీ నేను ఇప్పుడు ఏం చెప్పలేను, ముందు నువ్వు ఫోటోలు పంపించమ్మా అని అన్నారు. సరే అని చెప్పేసి ఫొటోస్ పంపిస్తే ఆయన క్రియేటివ్ హెడ్కి, డైరెక్టర్కి అండ్ అను మ్యామ్ జీ హెడ్ కదా, ఆవిడకి, జయంత్కి అందరికీ పంపించారంట వీళ్ళు. ఎవ్రీబడి వేర్ షాక్ టు సీ మై పిక్స్. ఎందుకంటే 2 years బ్యాక్ నేను జీకి సీరియల్ చేసినప్పుడు, పక్కింటమ్మాయి సీరియల్ చేసేటప్పుడు ఈ చైర్ కూడా సరిపోతేమో అంతలా ఉన్నాను నేను. సో వాళ్ళు ఇంకా అదే ఇదిలో ఉన్నారనమాట, మేఘ్నా అంతే లావుగా ఉంది అన్న ఇదితో ఎవరు నన్ను అప్రోచ్ ఎవరు చేయడం మానేశారు. లక్కీగా ఏంటంటే ఈ ఫొటోస్ కూడా వాళ్ళు ఎందుకు అడిగారంటే, ప్రేమ్ గారు దానికి ముందు మహాలక్ష్మి అని 2 months నా ఫ్రెండ్ కోసం చేశాను, మెహర్ కోసం, జెమినీలో. ఓకే. సో దాంట్లో చూసి ఆయన అరే మేఘ్నా సన్నపడింది కదా అని చెప్పేసి నాకు కాల్ చేయటము, సో నేను ఫొటోస్ పంపించడము, ఇమీడియట్లీ అందరూ మేఘ్నాని పెట్టేసేయండి అని చెప్పి ఓకే చేసేయటము. సో ఇవన్నీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 days జరిగిపోయింది. లుక్ టెస్ట్ అయిపోయింది. ఐ వాజ్ ఓకే ఫర్ ద క్యారెక్టర్. సో ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. సో నేను 2 years, 1.5 year వర్క్ చేయలేదు, చాలా కష్టపడి 8 నెలలు ఒళ్ళు తగ్గాను. సో మేబీ నో టైం, నాకు ఒళ్ళు తగ్గాలని చెప్పి 10 సంవత్సరాలుగా బుద్ధి రాలేదు, ఈ మధ్య వచ్చింది డెస్టినీ. మీరు అన్నట్టు అందరూ అన్నారు సన్నపడవు తల్లి అని అంటే, బాగానే ఉన్నాను కదా ఏంటి ఇలా అనుకుంటున్నారు అని అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను సన్నపడిన తర్వాత ఆ క్యారెక్టర్లో నేను చూసుకుంటున్నప్పుడు, ఓ ఈజ్ దిస్ రియలీ మీ. సో ఎస్, మై హస్బెండ్ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే తనకు ఒక డ్రీమ్ ఉండింది, నేను ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేయాలి అని చెప్పి. సో అవకాశం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో యూ నెవర్ నో. రాధమ్మ కూతురు ఇస్ సచ్ కైండ్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ. సో 1.5 year మీరు వర్క్ చేయలేదు. సో ఒక సామెత ఉంది, ఊపర్ వాలా జో భీ దేతా దేతా, టైటిల్ రోల్లో వచ్చేసారు. అలా అంటే నేను అడిగినప్పుడు కూడా టైటిల్ రోల్ మీరు ఇంకా అప్పటికి చేయట్లేదు. అదే నాకు ఎప్పుడు దొరికారు మీరు, సీరియల్ స్టార్ట్ అవగానే దొరికారు, అదనమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా. అండ్ ఇంకొక విషయం, ఎలాగో ఇక్కడ మనకు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఫిజిక్ గురించి, ఆ టాపిక్ మనకి ఏ టాపిక్ వస్తే ఆ టాపిక్ తో కంటిన్యూ చేద్దాం. సో మీరు 2 years బ్యాక్ మీరు చెప్పారు నీ చైర్ కూడా సరిపోదేమో అనేసి అంత లావ్ అయిపోయారు. అసలు ఎలా లావ్ అయ్యారు? ఎలా లావ్ అయ్యారు అని అంటే ఎనీ హెల్త్ ఇష్యూ? లేదంటే హెల్త్ ఇష్యూ కాదు, ఐ వాజ్ ఇన్ టు డీప్ డిప్రెషన్ ఫర్ 6 years. ఆ డిప్రెషన్లో నాకు ఏ రోజు తెలియలేదు నేను లావ్ ఎక్కిపోతున్నాను, తినేస్తున్నాను, ఏం పని చేయటం లేదు అన్నది. 6 years. మే నో ద రీజన్? అందరికీ తెలుసు, బట్ బికాజ్ యూఆర్ ఆస్కింగ్ ఐ టెల్. ఐ హ్యాడ్ ఎ మిస్క్యారేజ్ ఇన్ ద లొకేషన్. అది తీసుకోలేకపోయాను నేను, ఐ కాంట్ టేక్ ఇట్. సో దాని తర్వాత నుంచి ఇంకా పట్టించుకోలేదు, నా గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఐ షుడ్ అప్రిషియేట్ మోర్ దాన్ మీ మై హస్బెండ్. ఏ రోజు కూడా తను లావ్ ఎక్కాను అన్న ఫీలింగ్ నాకు కలగజేయలేదు. తను నువ్వు ఎలాగున్నా బాగానే ఉంటావు నాన్న, డ్రెస్సులు సరిపోయావు కాదు, ఏ నెలకు ఆ నెల లావ్ ఎక్కిపోయేదాన్ని, ఎప్పుడు బట్టలు కావాలన్నా ఎవరైనా మనం ఇలా ఈవెంట్లకు పిలవాలన్నా బట్టలు సరిపోవు, వెంటనే వెళ్ళి షాపింగ్ చేసుకొని రావాలి. I was large, from large to XL, double XL, triple XL, 4XL, 5XL, 6XL, 7XL వరకు పెరిగాను నేను వెయిట్. 7XL? Yeah. So I was around 110 kilos of my weight when I realized I was heavy. అప్పటికి నేను నా వెయిట్ 110, 112 కిలోస్కి వచ్చేసాను అనమాట నేను. సో అప్పటి వరకు నాకు తెలియలేదు నేను వెయిట్ పెరిగాను అని చెప్పేసి. నీతోనే డాన్స్ షో చేసినప్పుడు ఆ టైంలోనే నేను రియలైజ్ అయ్యాను అనమాట, నేను లావ్ ఎక్కాను అనేసి. అప్పటికి కూడా ఫుల్గా రియలైజ్ అవ్వలేదు. దాని తర్వాత గెలిచిన తర్వాత మా ఆయన హాలిడేకి యుఎస్ పంపించారు నన్ను. సరే యుఎస్కి వెళ్ళేసేసి అక్కడ అన్నీ కొనేసుకున్నా, షాపింగ్ కంప్లీట్లీ నా సైజుకి తగ్గ బట్టలు అక్కడ ఈజీగా దొరికిపోతాయి కదా యుఎస్లో. మై సైజ్ ఇస్ లైక్ అ నార్మల్ సైజ్. సో వెళ్ళిపోయి బోల్డ్ అంతా షాపింగ్ చేసేసుకొని వచ్చేసాం. వచ్చిన తర్వాత ఒక 15 daysకి ఐ డోంట్ నో హౌ ఐ గాట్ ఇన్ టు దిస్, సడన్గా రియలైజ్ అయ్యాను అనమాట, నేను ఒళ్ళు తగ్గాలి అంతే.
అని అనుకున్నాను. ఇంక అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ మై రీసెర్చ్. ఎలా తగ్గాలి, ఏంటి, ఏ డైట్స్ చేయాలి, ఎలా చేయాలి, మన బాడీ పాడవకూడదు, ఫేస్ పాడవకూడదు, మనకు అది చాలా ఇంపార్టెంట్ ఒక ఆర్టిస్ట్గా. సో ఆ జర్నీ అలా స్టార్ట్ అయింది నాది. స్టార్ట్ అవడంలో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాను నా మీద నేను, అంటే ఎలా తగ్గాలి ఏంటి, చాలా చేసుకుంటూ ఇక్కడికి వచ్చా. చాలా చేసుకుంటూ అంటే నాకు సరిపోదుగా. ఏమేం చేశారు చెప్పాలి కదా. అంటే నా కోసం అని కాదు, ఎంతో మందికి ఆ డౌట్ ఉంటుంది. కొంతమందికి చెప్పారు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. బట్ ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళు నిజంగా 110 కిలోస్ నుండి ఇప్పుడు ఎంత దగ్గర అంటే 38 కిలోస్ 39 కిలోస్ అంటే అప్రాక్సిమేట్లీ 38 కిలోస్ తగ్గా. 35 to 38 కాదు. అండ్ నో చేంజ్ ఇన్ యువర్ ఫేస్. అంటే జనరల్గా అంటారు అంత వెయిట్ తగ్గితే ఫేస్ ఏదోలా అయిపోతుంది అంటే దట్స్ వాట్ ఐ సెడ్. నేను అందుకే చాలా రీసెర్చ్ చేశాను. నేను ఎందుకు అన్నానంటే నేను తగ్గాలి అని రియలైజ్ అయిన తర్వాత ఒక 3 months రీసెర్చ్ చేశాను. బోల్డ్ అని డైట్లు వచ్చాయి మనకి, లిక్విడ్ డైట్ అని చెప్పి, ఆ డైట్ అని, ఈ డైట్, కీటో డైట్, ఆ డైట్, ఇటో చాలా వచ్చాయి ఇలాంటివి. మనం కానీ వాటి గురించి మనకు తెలియనప్పుడు మనము డైరెక్ట్గా వెళ్ళిపోతే అది ఎలా ఉంటుంది ఏంటి, వీ హ్యావ్ నో ఐడియా. హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, రేపు పొద్దున మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుంది, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మ్యాక్సిమం డైట్స్ ఎలా ఉంటాయంటే క్రాష్ డైట్స్తో గబగబా తగ్గిపోతూ ఉంటారు. నాకు అది ఇష్టం లేదు. ఫేస్లో గ్లో పోతుంది. మనం ఆర్టిస్టులం, ఎప్పుడు గ్లో మంచిగా ఉండాలి, ఫస్ట్ అది కావాలి. అందరు ఏమంటారు మనం తగ్గడం స్టార్ట్, అబ్బా ఎందుకు తగ్గారండి, మీ ఫేస్ చూసారా ఎలాగైపోయిందో, కళంతా పోయింది. అది రాకూడదు ఫస్ట్. సో అది రాకుండా ఎలా చేయాలి అని అప్పుడు స్టార్ట్ చేస్తే ఐ హర్డ్ దట్, ఐ రెడ్ అండ్ ఐ అండర్స్టూడ్ దట్ ఆయిల్స్, ఫలానా ఆయిల్స్ తీసుకోవాలి, యూ హ్యావ్ టు టేక్ సర్టన్ ఆయిల్స్ ఫర్ యువర్ బాడీ, సర్టన్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ ఫర్ యువర్ బాడీ, గ్రెయిన్స్ తగ్గించేయాలి. సో ఐ స్టాప్డ్ ఈటింగ్ రైస్, రోటీ, మిల్లెట్స్, బ్రెడ్స్, గ్లూటెన్ అంతా తగ్గించేసుకున్నాను. దాని తర్వాత ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం మొదలుపెట్టాను. నార్మల్ ఆల్సో నాట్ అంటే నేను నాన్ వెజ్ లేకుండా ఉండలేను. అండ్ ఎవ్రీ డే ఐ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ నాన్ వెజ్ నార్మలీ ఆల్సో. సో ఇప్పుడు అది ఎలా చేయాలి, అండ్ ఐ లవ్ కుకింగ్. సో ఈ రెండింటిని ఇన్కార్పొరేట్ చేసి ఒకటి జాయిన్ చేసుకొని దాన్ని ఎలాగ ఇంట్రెస్టింగ్గా చేయాలి డైట్ని. ఇప్పుడు రోజు బాయిల్డ్ చికెన్ మనం తినలేము, రోజు బాయిల్డ్ ఎగ్స్ మనం తినలేము. సో దీన్ని ఎలా ఇంట్రెస్టింగ్గా చేయాలి. సో వాటిని కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయటము. రోజు చికెన్ తినాలి కానీ బాయిల్డ్ తినకూడదు, దాన్ని ఇంకేం చేయాలి, గ్రిల్డ్ చేయాలా, బేక్డ్ చేయాలా, లేకపోతే సాలెడ్ రూపంలో తినాలా, లేకపోతే ఏమైనా కొత్త ఫ్రై వితౌట్ ఆయిల్ ఫుడ్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ డయట్, ఇట్ షుడ్ బి యమ్మీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పెయిన్ అనిపించదు. అందుకనే నేను నన్ను ఇంట్లో అందరూ హౌ డూ యూ ఈట్ ఓన్లీ వెజిటబుల్ అని అడిగేవాళ్ళు. హౌ ఆర్ యూ ఏబుల్ టు ఈట్, ఒక్క వెజిటబుల్ ఎలా తింటున్నావు, అయితే ఒట్టి గిన్నెలో వేసుకొని చికెన్ కూర్చొని టీవీ చూసుకుంటూ తింటుంటా. 250 grams చికెన్ గడ్డిలాగా ఉంటుంది స్టార్టింగ్లో. ఇప్పుడు నాకు డెలిషియస్గా అనిపిస్తుంది అది. ఎందుకంటే దాంట్లో నేను ఎక్స్పెరిమెంట్స్ చేయడం మొదలు పెట్టాను కాబట్టి. అండ్ ఎవ్రీ డే ఐ గో ఫర్ అ వాక్. ఇంతకు ముందు నేను 1/2 kilometer కూడా నడిచేదాన్ని కాదు. ఇప్పుడు ఈజీగా ఒక 6 kilometers నడవగలను ఎవ్రీ డే. సో ఇవన్నీ ఏంటంటే అది చేయటం వలన ఏంటి, బ్లడ్ సర్క్యులేషన్, పంపింగ్. అండ్ నేను చేసే డైట్ ఏంటంటే నార్మలీ ఒళ్ళు తగ్గితే ఏమైపోతుంది, స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి. అవును, ఇప్పుడు చాలా లావు ఉంటాం కదా, ఒకసారి తగ్గేటప్పుడు ఇక్కడంతా స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి మనకి. సో నాకు చూస్తే ఒక్క స్ట్రెచ్ మార్క్ ఉండదు అనమాట, బికాస్ ఐ హ్యావ్ డన్ దట్ బ్యాలెన్స్డ్ వే. సో వీటన్నిటి మూలాన మేబీను మీరు ఊరిస్తూ ఓకే చికెన్ వరకు చెప్పారు, ఊరిస్తూ అన్నిటి మూలాన అదే ఏంటి అలా ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నిటికీ వాట్ కైండ్ ఆఫ్ ఆయిల్స్, వాట్ కైండ్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. యా, బటర్, ఘీ. అందరూ అనుకుంటారు ఘీ తింటే లావెక్కుతారని అనుకుంటున్నారు. నేను ఘీ తినే సన్నపడ్డా. ఒకప్పుడు నేను అదే అనుకున్నాను, ఇప్పుడు నేను ఘీ తినే సన్నపడ్డానని నేను చెప్తున్నాను. అందుకని ఘీ, బటర్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, క్రీమ్ నేను తిన్ను బికాజ్ ఐఎమ్ నాట్ అ మిల్క్ పర్సన్. సో అది నేను తినను. బట్ అదర్వైజ్ ఈ మిగతా 4 నేను యూస్ చేస్తాను నా యొక్క డైట్లో. ఎక్కువ యూస్ చేయను, చాలా తక్కువ. వీలైతే వితౌట్ ఆయిల్ వండుకుంటా. కొన్నిసార్లు డిషెస్ అన్నీ వితౌట్ ఆయిల్ చేసుకొని తింటా, నాకు ఇష్టం. అండ్ మై ఫేవరెట్ ఇస్ సాలెడ్స్. ఐ కెన్ ఈట్ సాలెడ్స్ 3 times in a day. అది సాటే వెజిటబుల్ కావచ్చు, సాటే నాన్ వెజ్ కావచ్చు, లేకపోతే కోల్డ్ సాలెడ్స్ ఆర్ బాయిల్డ్ సాలెడ్స్, ఎనీ సాలెడ్ ఐ కెన్ హ్యావ్ 1 bowl full. అండ్ ఫ్రూట్స్ మంచిగా తింటాను, ఎనీ ఫ్రూట్ మంచిగా తింటాను.
ఎక్కువ ప్రిఫర్ చేస్తా పపాయ, జామకాయ, ఇవన్నీ ఏంటంటే కొంచెం హెల్దీ, ఇంకా మంచిది కదా. సో అవన్నీ తింటాను, అన్నిటిని కవర్ చేసేసారు. అన్నీ కవర్ చేస్తా, వెజిటబుల్స్ అన్నీ తింటా. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ గుజరాతీస్ అనేసరికి ఘీ బటర్ ఇవన్నీ కూడా ఎక్కువ ఇప్పుడు ఏంటంటే నార్మల్లీ ఇంతకుముందు ఏమనేవారంటే జాదా ఘీ మత్ ఖాओ మోటే హో జాओगे, నో లావెక్కిపోతారు అని. నేను అదే అనుకునేదాన్ని, ఎందుకు ఇలాగ అంటున్నారు అని. మనం ఏంటి అంటే ఇప్పుడు డైట్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాది నేనే చెప్పుకుంటాను, ఐఎమ్ అన్ ఎగ్జాంపుల్. ఇంతకుముందు డైట్ అని అంటే ఏంటి, ఎవరైనా ఒళ్ళు తగ్గాలంటే ఒక 2 పుల్కాలు తింటారు. నేనేం చేసేదాన్ని 5 తినేదాన్ని, ఆకలేసేది కదమ్మా. పుల్కానే తింటున్నాగా, పుల్కానేగా, పైన ఫుల్ నెయ్యి పూసేసుకొని పక్కన చికెన్ కర్రీ బాగా నూనె వేసేసి గుర్తు చేస్తారండి మీరు. బటర్ రోటీస్, చికెన్ అవన్నీ నాకు గుర్తు చేయాలి. నేను అప్పుడు ఏమనుకునేదాన్ని అంటే తినాలంటే కడుపు నిండా తినాలనుకునేదాన్ని. ఇప్పుడు అర్థమైందంటే తినాలంటే 1/4 కడుపు నింపాలి, 3/4 పక్కన పెట్టాలి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద డైట్. అది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఫిట్నెస్ లో అంటే డైట్ 80%, 70 to 80% డైట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మెంటల్ ప్రిపరేషన్ అనిత. ఎనీ డైటింగ్ నో, ఇట్ ఈస్ నథింగ్ బట్ మెంటల్ ప్రిపరేషన్. స్వీట్స్ మానేశాను, పెద్దగా స్వీట్స్ తినను, బట్ స్వీట్స్ మానేశాను. ఐస్ క్రీమ్ మానేశాను. కూర్చొని 1 లీటర్ ఐస్ క్రీమ్ ఈజీగా తినేయగలను నేను. మళ్ళీ చెప్పండి, మీరు ఏదో కొంచెం మిస్టేక్. లేదు, 1 లీటర్ ఐస్ క్రీమ్ ఐ కెన్ ఈట్ ఇన్ అ డే. ఓకే, ఇంట్లో 5కి సర్వ్ చేసిన తర్వాత ఇంకా సగం మిగులుతుంది మామూలుగా అయితే. నేను కూర్చొని ఒక 10 years బ్యాక్ కూర్చొని ఒక 1 లీటర్ ఐస్ క్రీమ్ డబ్బా ఐ కుడ్ ఫినిష్ ఆఫ్ ఇన్ అ డే. ఇప్పుడు ఐ డోంట్ ఈట్ ఐస్ క్రీమ్స్ మోర్ దెన్ అ స్మాల్ స్కూప్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ కంట్రోల్. చాక్లెట్స్ ఒకటి కంట్రోల్ చేసుకోలేను బికాస్ ఐ లవ్ చాక్లెట్స్. ఎవ్రీ డే ఐ ఈట్ చాక్లెట్. అందుకనే వదిలేసేసాను. ఇప్పుడు ఎవరైనా నన్ను చాక్లెట్ తింటే లావెక్కుతారే, పొండబ్బా ఒక చాక్లెట్ కూడా తినకపోతే ఎందుకు, దాని బదులు ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు తెలుసు అని అంట. చాక్లెట్ మంచిదే, అండ్ ఘీ బటర్ ఇవన్నీ కూడా స్కిన్ కి మంచిది. దాని వల్ల కూడా మీకు అండ్ వెజిటబుల్స్ కూడా అందరు ఏం చేస్తారంటే, మామూలుగా ఆకుకూర పప్పు చేస్తే, ఆకుకూర పప్పు చేసాం కదండి, ఆకుకూర ఉందిగా దాంట్లో అని అంటారు. ఇప్పుడు ఇంత పప్పు చేస్తాం, దాంట్లో ఇంత ఆకుకూర వేస్తాం. ఒక ఫ్యామిలీలో 5 people ఇఫ్ దే ఆర్ ఈటింగ్, మన దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత ఆకుకూర కూడా మన బాడీలోకి వెళ్ళదు. సో ఐ డోంట్ ప్రిఫర్ దట్. నేనేం చేస్తానంటే ఒక ఫుల్ ఆకుకూర ఒక బౌల్లో వేసుకొని తింటా, బాయిల్ చేసుకొని లైట్గా తిరగమాత వేసేసుకొని కూర్చొని ఒక ఫుల్ బౌల్ ఆకుకూర తినేస్తాం. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, అంతే, ఇంకేం లేదు. సో ఇన్ని టిప్స్, బోల్డ్ అని టిప్స్ వచ్చేసాయి. ఐ హోప్ పీపుల్ విల్ యూజ్ దెమ్ ఇన్ దేర్ లైఫ్. డెఫినెట్లీ. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మీరు చెప్పిన వాటిలో అక్షర సత్యమైంది ఏంటంటే మైండ్. ఇది ఓన్లీ ఆ ఫుడ్ విషయంలోనే కాదు, వర్కౌట్ కావచ్చు, మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి. ఏజ్ ని బట్టి అట్రాక్ట్ అయిపోవడం మైండే. అవును, ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ అంతే. చాలా మంది నేను లావుగా ఉన్నప్పుడు వెన్ ఐ యూస్ టు గో అవుట్ విత్ ఇంద్ర ఆర్ మేము టుగెదర్ షోస్ చేసేటప్పుడు, ఏదైనా గేమ్ షో ఆర్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు, ఎలా చేసుకున్నాడబ్బా ఈవిడ్ని నా ప్రేమించి అన్నారా, అయ్యో కింద యూట్యూబ్లో బొచ్చడు కమెంట్లు ఉన్నాయి అలాంటివి. అలాంటివి చాలా ఉంటాయి కమెంట్స్ యూట్యూబ్లో కానివ్వండి, ఎనీ గేమ్ షో కింద కానివ్వండి. ఈవిడ్ని ఎలా చేసుకున్నాడు, ఇంత లావుగా ఉంది, హౌ డిడ్ హీ మ్యారీ. హీ మ్యారీడ్ మీ, ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం. అవునా కాదా? మొగుడికి నేను నచ్చాను, నాకు నా మొగుడు నచ్చాడు. ఊళ్ళో వాళ్ళకి ఏంటండి, కాపురం నేను చేయాలా అది చేయాలా? యు టెల్ మీ. I have to live my life. No comments. I have to live my life. My husband has no problem about me being fat. అవునా కాదా? నేను అందరికి అందుకే చెప్తాను, కమెంట్లు కొట్టడం చాలా ఈజీ బికాజ్ వీఆర్ సెలబ్రిటీస్. దే పాస్ కమెంట్స్ వెరీ ఈజీలీ. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాము, ఒక చెల్లెలు ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, పెళ్ళైన తర్వాత లావెక్కుతారు. అవునా కాదా? వాళ్ళ గురించి వాళ్ళు అలానే మాట్లాడతారా? మాట్లాడరు. సో ఏంటంటే సెలబ్రిటీస్ అనేటప్పటికి ద కామన్ మ్యాన్ ఏమనుకుంటారంటే, వీ హ్యావ్ అ రైట్ టు కమెంట్. కింద మనకు ఒక కమెంట్ బాక్స్ ఉంది, వీ హ్యావ్ అ రైట్ టు కమెంట్. సో మన ఇష్టం ఏదైనా రాద్దాం అక్కడ. కానీ దాని పైన కూడా ఒకటి ఉంటుంది, కొంచెం రెస్పెక్టబుల్ గా కమెంట్స్ మాత్రమే పెట్టాలి. ఎంతమందికి ఉందండి రెస్పెక్ట్? అదే పెట్టాలని ఒక లైన్ ఆల్రెడీ ఉంది, చదవకుండా లేదు. ఎంతమందికి ఉంది రెస్పెక్ట్ మీరు చెప్పండి. మనం ఇండస్ట్రీలో ఉండి వి రెస్పెక్ట్ పీపుల్ అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ. మనము చాలా రెస్పెక్ట్ ఇస్తాం, కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒరే వాడు ఉన్నాడు చూడరా, వాడు ఆ క్యారెక్టర్ చేశాడు రా, వాడి ఇంట్లో ఉన్నట్టే ఫీల్ అయిపోతారు వాళ్ళు. సో మనలో వాళ్ళలో అదే డిఫరెన్స్. వాళ్ళు ఏంటంటే దే టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్, వీ డోంట్ టేక్ ఎనీబడి ఫర్ గ్రాంటెడ్. తీసుకోలేము. ఇప్పుడు లొకేషన్లో నాతో వర్క్ చేసి నా టచ్ అప్ అసిస్టెంట్ అయినా సరే, వాడిని నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితేనే వాడు నాకు రెస్పెక్ట్ ఇస్తాడు.
అవునా కదా? అంతేకాని తనకి నేను రెస్పెక్ట్ ఇవ్వకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడాను అనుకోండి, వాడు నా దగ్గర పనిచేయడు. సో మనకున్న రెస్పెక్ట్ ఐ థింక్ ద అవుట్ సైడ్ పీపుల్ ఆల్సో షుడ్ రెస్పెక్ట్ అస్ టు దట్ లెవెల్. ద కామన్ పీపుల్ డెఫినెట్గా దే టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్. బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మీరు ఫేస్ చేశారా ఏదైనా, ఎవరైనా కూడా అంటే పిక్చర్స్ తీసుకోవడము, లేదంటే ఏమైనా వీడియోస్ తీయడము, అప్పుడు ఏదైనా కామెంట్స్ పాస్ చేయడం, లేదంటే చాలా అంటే ఇప్పుడు మనం ఇలాగ వెళ్తూ ఉంటాం కదా, వెళ్తున్నప్పుడే ఇవన్నీ లావుగా ఉన్నప్పుడు చాలా ఫేస్ అయ్యాను. ఇప్పుడు సన్నగైన తర్వాత మీరు భలే సన్నపడిపోయారండి, ఏం చేశారండి, డాన్స్ షోలో ఎంత లావుగా ఉన్నారండి, ఇప్పుడు ఏంటండి ఇంత సన్నపడిపోయారు అని అంటారు. అంటే అప్పుడు తిట్టిన వాళ్ళు మీరే, ఇప్పుడు పొగిడిన వాళ్ళు మీరే. మిమ్మల్ని ఎలా తీసుకోవాలి కదా?